విశాఖలోని గీతం వస్తీ భూముల వ్యవహారంపై ఎంతవరకైనా వెళ్తామంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దశలవారీ కార్యాచరణ ప్రకటించిన పార్టీ నేతలు ఈ ఉదయం యూనివర్సిటీ ముందు నిరసనకు దిగారు. గీతం వస్తీ ఆధీనంలో ఉన్న భూములు పరిశీలించేందుకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ ముందు వారంతా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే గీతం భూములపై వైసీపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూములు ఇతరులకు ఉపయోగపడే పరిస్థితి లేదన్నారు. గీతంలో ఉన్నటువంటి భూములు నేను చూశాను. అవి జనరల్గా గెడ్డ పీలికలు, అలా పీలికలుగా ఉన్నవి. గెడ్డ అంటే నా ఉద్దేశం పీలికలుగా ఉన్నటువంటివి, ప్లస్ ఆ ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల ఉన్నటువంటివి. ఒక్క బిట్టు మాత్రమే మెయిన్ రోడ్డుకి కొంచెం చిన్నది ఉంటుంది, అందులో గుడి కట్టేసి ఆల్రెడీ ఉంది. నాకు తెలిసి అది ప్రజలకు అంతగా ఉపయోగపడతాయని నేను అనుకోవట్లేదు. ఇన్స్టిట్యూషన్కి అయితే ఉపయోగపడుతుంది కనుక నేనైతే మనస్ఫూర్తిగా దానికి మద్దతే పలుకుతాను. ఒక విద్యా సంస్థ మన ప్రాంతానికి విశాఖపట్నంలో ఒక గీతం అంటేనే ఒక పేరున్నటువంటి సంస్థ. అలాగే వాళ్ళ సంస్థలకి ఇవ్వడంలో తప్పలేదనేది నా ఉద్దేశం అండి. అలాగే వాళ్ళు ఫ్రీగా ఏం తీసుకోవట్లేదు కదా, దానికి కూడా ఒక రేటు వేస్తున్నారు. అప్పుడు రేటు మీద వచ్చినప్పుడు మీరు కావాలంటే మాట్లాడవచ్చు మళ్ళీ, కానీ దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలోచన మంచిది, ముందుకు వెళ్ళాలి. దానికి అయితే మేము ఖచ్చితంగా మద్దతిస్తాం. విశాఖలోని అత్యంత ఖరీదైన రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న సుమారు 55 ఎకరాల భూమిపైనే వైసీపీ టీడీపీ మధ్య వివాదం రాజుకుంది. 4 దశాబ్దాలుగా ఈ భూములు గీతం ఆధీనంలో ఉన్నాయని చెబుతోంది ప్రభుత్వం. విద్యా సంస్థ అవసరాల దృష్ట్యా ఈ భూముల్ని క్రమబద్ధీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆ ప్రతిపాదనలు పెట్టింది. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం పొందితే ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించి గీతం సంస్థ ఆ భూముల్ని అధికారికంగా పొందవచ్చు. అయితే గీతం సంస్థ ఆక్రమించిన 5,000 కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. ఆ భూముల్ని బహిరంగ వేలంలో విక్రయించాలని డిమాండ్ చేస్తోంది. కరెస్పాండెంట్ ఖాజాతో మాట్లాడదాం ఆ లైవ్లో. ఖాజా, ఇంతకీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉంది? ఖచ్చితంగా రుషికొండ ఎండాడ సర్వే నెంబర్లోని 54.76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని క్రమబద్ధీకరించి బదలాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది గీతం అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థకు ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే గత ఏడాది డిసెంబర్ 31నే అక్కడ లోకల్ తహసీల్దార్ ఒక ఎలినేషన్ ప్రతిపాదన అనేది అక్కడ సర్వే చేసి ఆ జీవీఎంసీ అధికారులకు సమర్పించారు. దీంతో జీవీఎంసీ రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఇది 15వ ఎజెండా అంశంగా చేర్చి ఇప్పటికే ఆ సభ్యులందరికీ ఆ ఎజెండాకు సంబంధించిన కాపీలను పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇందులో భాగంగానే ఇది ఎజెండా అంశంలో చేర్చిన తర్వాత ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి దోపిడీ చేసే ప్రయత్నమే అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్రంగా తప్పుపడుతూ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తుంది. అయితే ప్రధానంగా ఏదైనా ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరించాలన్నా అది భూబదలింపు చేయాలన్నా లోకల్ బాడీస్కు ఖచ్చితంగా అది వెళ్ళాలి. అక్కడ చర్చించిన తర్వాత తీర్మానం చేసి అది ఆమోదించిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. అది తీర్మానం ఆమోదించినా లేకపోతే తిరస్కారం చేసినా దాని అంతిమ నిర్ణయం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం తగినంత ధర నిర్ణయించిన తర్వాత ఆ ధర ప్రకారం సంబంధిత ఎవరైతే సంస్థ ఉందో అది చెల్లించి ఆ భూమిని పొందే పరిస్థితి ఉంటుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది. ఏదైనా ప్రొసీజర్ ప్రకారం ఈ పద్ధతి ఇది అంశం జరగాలి తప్ప ఈ భూ బదలాయింపు ఇది ఆల్రెడీ ఆధీనంలో ఉన్న భూములకు దాదాపుగా 55 ఎకరాల భూమికి అక్రమంగా ఈ కట్టబడే ప్రయత్నం ఏంటనేది వైసీపీ చెబుతున్నమాట. ఇందులో భాగంగానే నిన్న జీవీఎంసీ మేయర్ని కలిసింది, అలాగే అడిషనల్ కమిషనర్ కలిసి ఎజెండాలో చేర్చిన అంశం ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. కనీసం ఈ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా అంశం రాకూడదు, ఇది చట్ట విరుద్ధం అనేది వైసీపీ చేస్తున్న వాదన. దీంతోపాటు ఈరోజు అక్కడ గీతం కాలేజీ భూములను పరిశీలించి స్వయంగా వైసీపీ వెళ్ళింది. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో బయట నుంచి అక్కడ నిరసన తెలిపి వైసీపీ నేతలు వెనక్కి వచ్చేసారు. అయితే రేపు జీవీఎంసీ కౌన్సిల్లో ప్రధానంగా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి, దీన్ని కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలి, దీనిపై
చర్చ జరగకూడదు. అంటే ఏదైతే గీతం సంస్థకు ప్రభుత్వం భూములు క్రమబద్ధీకరణ చేసేందుకు ఏదైతే సిద్ధమైందో 54.76 ఎకరాల భూమిని, ఈ అంశాన్ని ఖచ్చితంగా ఈ కౌన్సిల్ సమావేశం చర్చకు రాకూడదు, దీన్ని వెంటనే వ్యతిరేకించాలి, ఆది నుంచి కూడా దీన్ని అడ్డుకోవాలని వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. అదే క్రమంలో జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకంగా నిరసన దీక్ష చేపట్టాలి. దీంట్లో సీనియర్ నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే మొత్తం మీద ఇది బహిరంగ వేలం ద్వారా ప్రొసీజర్ ప్రకారం ఈ విలువైన ప్రభుత్వ భూములు వేరొకరికి అప్పగించాలి తప్ప ఇలా ఆల్రెడీ ఆధీనంలో ఉన్న భూములు ఇలా క్రమబద్ధీకరిస్తే ఎలా అన్నది వైసీపీ చెబుతున్నమాట. అంటే దీనిపై బీజేపీ జనసేన కూడా స్పందించాలి, దీనిపై ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాలి, పేదవారికి సామాన్యులకు ఉపయోగకరంగా ఉండే భూములను తీసుకురావాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. చూడాలి మరి రేపు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి నిర్ణయం జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. ఓకే ఖాజా.